థ్యాంక్ అందరికీ చెప్పాలనుకుంటా, ముఖ్యంగా వసుంధరాకి. ఇవాళ ఈ ప్రోగ్రామ్ జరగడానికి ముఖ్య కారణం తానే. సో నా గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొందరికి ఇదివరకు చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా. బట్ ఉమెన్ ఎనర్జీ అనే సంస్థ నేను నా ఉమెన్ ఎనర్జీ, నా ఎనర్జీకి ఒక మ్యాటర్ ఉంది, అంటే ఇది ఒక విలువ ఉంది. ఒక ఉమెన్గా ప్రెగ్నెన్సీ తర్వాత నేను ఇంట్లో ఉన్నప్పుడు చాలా అప్పటివరకు నేను చేస్తున్న వ్యవసాయం పనులు, వ్యవసాయ కంపెనీలు, వ్యవసాయ స్టార్టప్లు అన్నీ ఒక ఆగిపోయాయి అనమాట. చాలా అడ్డంకులు ఫేస్ చేసినప్పుడు నా ఎనర్జీ మ్యాటర్స్, నేను గివప్ చేయకూడదు అట్లా అనుకున్నాను. నేను కూడా మన ఎనర్జీ ఎప్పుడు ఆగకూడదు, మంచి చెడు అడ్డంకులు ఏమైనా రావచ్చు అని. ఆ లోగో కూడా నేను ఉమెన్ ఫేసెస్ పెట్టి, మన స్వాదిష్టాన చక్రం, ఇట్స్ లైక్ సింబల్ ఆఫ్ కరేజ్, ఉమెన్ ఇది అనమాట. సో అట్లా పెట్టింది అది, అంటే సహజంగా నేచర్లో నుంచి వచ్చింది ఉమెన్ ఎనర్జీ అనేది, ఏదో వర్క్ లాగా రాలేదు నాకు. అట్లా నేను వివిధ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళాను. 2015 నుంచి వీఆర్ ఇన్ ద ఉమెన్లో ఆబ్వియస్లీ మెన్ ఉంది కదండి. మా మెన్ ఉంటేనే మేము ఇక్కడ వచ్చి చేయగలుగుతున్నాము, మీరు ఉంటే చేయగలుగుతున్నాము. సో అట్లా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. విత్ ఇన్ మై ఓన్ కెపాసిటీస్ వాట్ వీ కెన్ డూ, ఎంకరేజ్మెంట్, మోటివేషన్, ట్రైనింగ్. ఎవెన్చువల్లీ వీ స్టార్టెడ్ ఒక అసోసియేషన్ టు నర్చర్ మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎప్పుడు కూడా చిన్నది నేను బిలీవ్ చేస్తాను, చాలా చిన్నవి కలిపి ఒక పెద్ద వేవ్ అవుతుంది ఎప్పుడు, అంతే. పెద్దవన్నీ ఓవర్ నైట్ స్టార్ట్ అవ్వవు. సో దట్ స్మాల్ థింగ్ ఈజ్ అ టుమారోస్ బిగ్, ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఇట్ వాజ్ లైక్ మై డ్రీమ్, మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. 1,00,000 మంది ఆడవాళ్ళైనా స్వంతగా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలి అని. కొంచెం నేను తెలంగాణ నుంచి కాబట్టి తెలంగాణలో 1,00,000 మంది ఆడవాళ్ళకి ఫస్ట్ చేయాలి అనే డ్రీమ్తో స్టార్ట్ చేశాను. అట్లా ఎవెన్చువల్లీ బిఫోర్ ఈ డిఫరెంట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ నేమ్ ఎందుకు పెట్టాను ఆ రోజు అని నేను మీకు చెప్పాలి ఈ విషయము. వసుంధర 2015లో అనుకుంటా, ఐ థింక్ 12లో నా ఫస్ట్ ఈవెంట్ ఉగాది ఉత్సవం చేసినప్పుడు షీ హెల్ప్డ్ అవుట్. సో ఐ విల్ ఓపెన్లీ టెల్ యూ, చాలా మిస్టేక్స్ అందరితో జరుగుతాయి. అయితే వరల్డ్ మనం ఎలా ఆలోచిస్తున్నామో చూద్దాం. మీరందరూ ఎందుకు డిసేబుల్డ్ కాదో, మేమందరం ఎందుకు డిసేబుల్డ్ చెప్తాం మీకు. ఎందుకంటే మనం అందరం ఒక డిసేబుల్డ్ మైండ్ సెట్లో ఉంటారు చాలామంది. అన్నీ బాగుండి ఏవి బాగా చేస్తున్నామని చూడము, ఏది బాగాలేదో అది పాయింట్అవుట్ చేస్తాం వరల్డ్లో. సో ఇన్ అ వే ద వరల్డ్ ఈజ్ మోర్ డిసేబుల్డ్ దాన్ యూ ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్, రైట్? అట్లా అయితే అట్లాంటి ఎకో సిస్టమ్ ఉంది బయట. స్టిల్ ఒక చిన్న పని చేస్తున్నామంటే దాన్ని అప్రిషియేట్ చేయండి. మీరు ఏదైనా వచ్చేది యూఆర్ కమింగ్ అవుట్, ఇప్పుడు ఎవరు అక్కడి నుంచి బస్సో, కారో, క్యాబో, స్కూటీయో వేసుకొని వచ్చారు కదా, దెన్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పకూడదు, నేను వచ్చాను, మీరు వచ్చారు, అంతే కదా. ఇప్పుడు మీరు ఇంకేదైనా చాయిస్ చేసి ఉండొచ్చు, ఇవాళ వచ్చారు. సో ఎవ్రీ స్మాల్ థింగ్ మ్యాటర్స్. అంటే అందరము ఆ మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చి చేసిన ప్రతి దాన్ని అప్రిషియేట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అప్పుడే ధైర్యం పెరుగుతుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. సో వసుంధర కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసింది లైఫ్లో, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో. ఇంకా చాలా, ఒక ఉమెన్ అన్నాక చాలా ఫేస్ చేస్తారు, నేను చాలా ఫేస్ చేశాను, మీరందరూ చాలా ఫేస్ చేస్తారు. బట్ తను మొన్న వచ్చినప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పింది, వి హబ్లు, సి హబ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, నేను కూడా విఎం అలాగే పెట్టాను, ఒక హబ్ ఉండాలి ఇట్లా అని పెట్టాను. సో డి హబ్ అని ఎందుకు ఉండకూడదు, డిఫరెంట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ హబ్ ఎందుకు ఉండకూడదు అని అడిగింది. అది ఎంత ఆలోచింపజేసే విషయం అంటే వాస్తవం కదా, ఎందుకు ఉండకూడదు అంటే. తర్వాత వచ్చేసి ఇంకొక మాట, నేను చాలా ఐ ఆల్వేస్ ఫీల్ దట్, ఓపెన్గా చెప్తున్నా ఇక్కడ, ఏదో ఒక మాట, నా టాలెంట్ని గుర్తించి నేను ప్రజెంట్ చేసే కాన్సెప్ట్ని చూడాలి కానీ ఈమెకు కాళ్ళు లేవో, ఈమెకు చేతులు లేవో అని సింపతితో నాకు డబ్బులు ఇవ్వద్దు, దానివల్ల నాకు స్పాన్సర్షిప్లు చేసి. ఇప్పుడు తను చేయగలిగితే ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ, బట్ ఆ యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ నాకు నచ్చదు అని చెప్పింది తను ఒక మాట. ఎంత రియల్లీ దట్స్ ఎ ట్రూత్ కదా. అంటే నేను అప్పుడు అనుకున్నాను, సింపతి, ఎంపతి కాకుండా డిగ్నిటీ ఇవ్వగలుగుతామా, ఆ డిగ్నిటీ హబ్ అనొచ్చు. లేకపోతే ఒక డిగ్నిటీ ఇవ్వాలి అంటే మీ కాళ్ళ మీద నిలబడండి అనే సామెత అంటారు కదా, మా కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చేయడం అంటే ఏంటి, ఆర్థికంగా స్వావలంబన ఉండడం అంటే. దట్ ఈస్ వాట్ ఐ థాట్. డిఫరెంట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అని అందుకు పెట్టాను నేను. డిఫరెంట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ హూ కెన్ స్టాండ్ ఆన్ దోర్ లెగ్స్, అంటే ఇంట్లో కూర్చొని ఏదైనా చేసుకోగలిగితే ఖచ్చితంగా మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు వాళ్ళు. నాకు ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ అంటేనే, చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చదివాను నేను. ఎప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వమంట, జాబ్స్ చేయకండి అని అంట. ఎంత కష్టపడినా సరే జాబ్ చేయకండి అంట. ఎందుకంటే నేను కూడా కష్టపడ్డాను చాలాసార్లు, జాబ్స్ చేయలేదు. బట్ టుడే ఐ కెన్ గివ్ మోర్ జాబ్స్, టుడే ఐ కెన్ ఇంపాక్ట్. స్ట్రగుల్ ఉంటుంది, ఉండదు అన్నది ఏం లేదు. ఇవాళ నేను ఎన్నో అడ్డంకులు ఫేస్ చేస్తున్నాను. ఇవాళ ఈ ఈవెంట్ చేసే ముందు కూడా ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, బట్ ఇట్స్ ఓకే. అంటే చేయాలా, ఒక అడుగు ముందుకు వేయాలా,
మైక్రో ఆంటర్ప్రినర్గానే ఆలోచించాలి. ఇక్కడికి వెళ్తున్న ప్రతి ఒక్కరు ఈ హాల్ దాటి బయటికి వెళ్ళేసరికల్లా ఒక్క ఆలోచన అన్న ఎందుకు చేయకూడదు? సొంత కూర్చొని ఇంట్లో కూర్చొని చేయొచ్చు. అయితే నాకు వాస్తవంగా చాలా పెద్ద ట్రైనర్స్ అంతా ఉన్నారు మనకు కూడా, డిఫరెంట్ ఏమంటారు దాన్ని రిసోర్స్ పర్సన్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సంస్థల నుంచి వచ్చారు. కానీ ఎవరు నాకు ఫ్రమ్ హోమ్ మోడల్ ఇవ్వలేకపోయారు. అంటే బిగ్ యూనిట్స్ పెడతాము, 30 lakh అవుతుంది, 40 lakh అవుతుంది, తర్వాత 15 మంది. ఇప్పుడు 15 మంది యాక్చువల్ ఆడవాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళే రానికి టైం సరిపోదో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, సోషల్ ఇబ్బందులు, ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్న వాళ్ళు 15 మంది ఒక చోట రావాలంటే ప్రాక్టికల్ కాదు. సో ఒక్కొక్క పర్సన్ ఇంట్లో ఉండి చేసే మోడల్స్ ఇది మాకు ఫస్ట్ బ్యాచ్. ఆనెస్ట్గా చెప్తున్నాను, నాట్ క్లెయిమింగ్ లైక్ మేము ఏదో చేసేస్తాము అని, బట్ వీఆర్ అటెంప్టింగ్, వీఆర్ ట్రైయింగ్ అవర్ ఫస్ట్ బ్యాచ్ విత్ యూ. దీనిలో ఏంటంటే ఈ మోడల్ అభిష్టి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు, సిటీఓ ఇక్కడ ఉన్నారు, విన్నీలో పొద్దున వెళ్ళిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక వారం ముందు వరకు కూడా పెద్ద పెద్ద ట్రైనర్లు వేరే వేరే ఫౌండేషన్లు వచ్చాయి. కానీ నేను ఈ అబ్బాయి వాళ్ళని మన టీడీఎస్ త్రూ వినీల్ ఇన్విటేషన్కి వచ్చినప్పుడు ఈ మోడల్ చూసి ఇంప్రెస్ అయ్యాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంట్లో కూర్చొని ఒక ఉమెన్ చేయగలగాలి మైక్రో ఆంటర్ప్రినర్షిప్. ఇక్కడ బ్యాచ్లో 50 మెంబర్స్ ఉంటాయి. ఎప్పుడు ఆంటర్ప్రినర్ మైండ్ సెట్లో 10 మందో 5 మందో పెడతారు జనరల్గా. బట్ నేనేం కోరుకుంటున్నా చెప్పాలా, 50 out of 50 మీరు పెట్టాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ 50 ఉంటే 50 పెట్టాలి. ఇప్పుడు ఏముంటుంది, ఏం గ్యాప్ ఉంటుంది? ధైర్యం సరిపోలేదా? రండి మాట్లాడుకుందాం. ఒకరు మీ స్టోరీ మీకు చెప్పండి, మీ స్టోరీ మీకు చెప్పండి, అదే ధైర్యం కదా. కోవిడ్ అప్పుడు బతికిన వాళ్ళందరూ మందులతో బతకలేదండి, ధైర్యంతో బతికారు. బతికినోడు ధైర్యం ఉన్నోడే బతికాడు. ఆనెస్ట్లీ అంటే బీట్ ఇమ్యూనిటీ, బీట్ సక్సెస్, బీట్ మనీ, టాక్ అబౌట్ ఎనీథింగ్, మీకు కరేజ్ ఇవ్వాలి. సో ధైర్యంగా ముందుకు వేయండి ఒక స్టెప్. దానిలో యూ స్టార్ట్ సంథింగ్ విల్ ఫ్లో. ఓకే, అట్లా ఉంటుంది. సో మేము కూడా మెషిన్స్ ఫ్రీగా ఇప్పించడానికో లేదా లోన్ మీద ఇలా 2-3 IAS ఆఫీసర్స్తో కూడా మాట్లాడుతున్నాము. హోప్ఫుల్లీ సార్ కూడా యూ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ us ఇన్ ద ఫ్యూచర్ ఆర్ వాట్ ఎవర్. సో అట్లా ఏదో ఒక దారి కనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే నేచర్లో యూ డ్రీమ్ ఇట్, యూనివర్స్ కన్స్పైర్స్ టు హెల్ప్ యూ. అంటే మనం ఒక్క అడుగు వేస్తే యూనివర్స్ మనకి 99 స్టెప్స్ తీసుకుంటుంది, సంకల్పం అంతే. జస్ట్ దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్, ఐ వాక్ మై టాక్. నేను అనుకున్న చేస్తూ పోతూ ఉంటాను. అన్నిట్లో 100% సక్సెస్ రేషియో ఉందంటే డజంట్ మ్యాటర్ కదా, ఐ అటెంప్టెడ్ రైట్. ఏదో ఒక ఇంపాక్ట్ అవుతుంది కదా. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఒక విషయం తీసుకొని పోతారు ఒకరు, రేపు ఒక మిషన్ ఒకరు పెడతారు, ఒక దగ్గర ట్రైనింగ్ చేస్తారు. ప్రతి దానిలో ఇంపాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు కూడా, అంతే. ఇది నా వాళ్ళటి మెసేజ్ కూడా అదే. అన్కండిషనల్ కరేజ్, కన్సిస్టెంట్ కరేజ్. ఇంకొకటి చాలా మంది చేసే మిస్టేక్ నేను చెప్తాను, ఒంటరిగా ఉన్నా, నాకు బాగలేదు, ఐమ్ డిప్రెస్ అని చెప్పడానికి భయపడతారు. అస్సలు భయపడదు, సిగ్గు లేకుండా. ఎవరైనా ఒక్కడు కూడా తోడలేకపోతే ఎందుకు మనకి లైఫ్లో? ఈ కోవిడ్ టైం ఐమ్ రియలీ టెలింగ్ యూ, ఆంటర్ప్రినర్స్ ఎంతో మంది దే వెంట్ డౌన్. తెలుసా, 3 సంవత్సరాలు 7 సంవత్సరాల సంస్థలు పెట్టిన వాళ్ళు, MSMEs చిన్న చిన్న సంస్థలు కోవిడ్ అప్పుడు వెళ్ళిపోయాయి. అంటే ఏదో ఒక ఇష్యూ, ఎమోషనల్ ఇష్యూ, ఎకనామికల్ ఇష్యూ, తప్పేం లేదు, మాట్లాడాలి. అండ్ నేను ఫెయిల్యూర్ అయితే ఏంటి, ఆమె ఫెయిల్యూర్, ఇట్స్ గుడ్ టు యాక్సెప్ట్. అయిపోయింది కదా, ఎంతగానో దాచుకుంటాం. ఎగ్జాంపుల్, ఆర్ ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ లోన్లీ, ఇలా చెప్పడం నేర్చుకోండి. మీకు అనిపించింది ఒకరోజు తను నాకు ఇలా ఉంది అని మెసేజ్ పెట్టింది, అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఒక వ్యక్తి అలా పెట్టగలిగింది అని అంటే చాలా కరేజ్ కావాలి. ధైర్యంగా మాట్లాడి స్టేజ్ ముందు షాప్ చేసి నేను చెప్పడానికి చాలా ఉంటుంది. ఒంటరిగా నేను ఒక ఆంటర్ప్రినర్గా నా టీమ్స్తో వర్క్ చేసినప్పుడు, మంత్లీ సాలరీస్ ఇస్తున్నప్పుడు, నా ఆంటర్ప్రినర్స్ యూ నో బెటర్ స్మాల్ టు బిగ్ హౌ ఇట్ గ్రోస్ అని. వెన్ వీ గో ఫర్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఫండింగ్ కావచ్చు, కో ఫౌండర్స్ కావచ్చు, ఆర్గనైజ్ ఇష్యూస్ కావచ్చు, ఒక ఆంటర్ప్రినర్ అంటే చిన్న విషయం కాదమ్మా. తల్లి ఎట్లా గర్భంలో బిడ్డను కంటుందో అదే విధంగా ఒక కంపెనీని కంటాం అనమాట. ఆంటర్ప్రినర్స్ అంటే అంతే. నీ ట్రైనింగ్ దగ్గర నుంచి నీ DPR, నువ్వు డబ్బులు తెచ్చి పెట్టుకున్న సంస్థ, మెషినరీ, ప్రాసెసెస్, బిల్డింగ్, ఏమేమి చేస్తావు ఆ ప్రాసెస్లు, ఇవన్నీ ఇంపార్టెంట్. సేమ్ ఏ విధంగా బిడ్డను గ్రో చేస్తూ వస్తామో ఆర్గనైజేషన్ అలాంటిది. ఓవర్ నైట్ ఏమి ఉండదు. బిడ్డ పుట్టగానే వెళ్ళేసి మీకు ఏమి రిజల్ట్స్ ఇవ్వదు కదా, ఇస్తుంటారా ఇంట్లో కూడా పెద్ద కావాలి, అట్లాగే ఉంటుంది ఇది. కానీ ఎవెన్చువల్లీ ఇట్స్ బెటర్ దాన్ ఏమంటారు జాబ్స్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే నీ ఓన్ కదా, నీ ఇష్టం ఉన్నప్పుడు ట్రై చేస్తావు, నీ ఇష్టం ఉన్నప్పుడు మీటింగ్ పెడతావు, నీ ఇష్టం. దీనిలో ఫ్రీడమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆంటర్ప్రినర్షిప్లో ఎకనామికల్గా ఎంత ఇది ఉంటుందో ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది, రిస్క్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కంఫర్ట్ కూడా ఉంటుంది. వెన్ ద మినిట్ యూ క్రాస్ ఎ సర్టన్ స్టేజ్ నీకు కంఫర్ట్ ఉంటుంది. టైమ్ ఈజ్ యువర్స్, మనీ ఈజ్ యువర్స్, నీ కెపాసిటీని బట్టి నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. సో దయచేసి అందరూ ఈ విధంగానే ఆలోచించండి, ఆంటర్ప్రినర్స్ ఎట్లా అవ్వాలి. మా తరఫున హంబ్లీ వాట్ వీ సే ఇస్ మెషినరీస్, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ విధానాన్ని బట్టి దీని ప్రోటోటైప్స్ని ఎవాల్వ్ చేస్తున్నాం. ఈవెన్ కస్టమైజ్డ్ స్విచ్చెస్, వసుంధర చాలా ఆస్పెక్ట్స్ చెప్పింది, మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు. మైక్రో లెవెల్లో ఈ ఇట్లా డిఫరెంట్లీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్విచ్ నొక్కలేరు, ఒక్కొక్కసారి పోయి ఎవరు ఉండరు, ఎట్లా హెల్ప్ చేస్తారు, అన్నింటినీ కస్టమైజేషన్స్ కూడా చేసి ఈ మెషిన్స్ని అందించాలని ఫస్ట్ ఉద్దేశం.
ఇక చేశాక బయోడిగ్రేడబుల్ నాప్కిన్స్ ఎందుకు తీసుకున్నామంటే మార్కెట్లో డిమాండ్, పాడయ్యే ప్రోడక్ట్ కాదు, పీరియడ్స్ అనేది ఉన్నంత కాలం నాప్కిన్స్ అమ్మడిపోతే కొనడం జరుగుతుంది అనే ఉద్దేశం అనమాట. ఇప్పుడు సో మీరు కూడా ఆలోచించండి, ఒక పీరియడ్స్ ఉంటేనే ఉమెన్ ఎంత స్ట్రగుల్ అయ్యి చేస్తారు. అలాంటిది విమెన్ విత్ డిజబిలిటీ తయారు చేసినప్పుడు ఖచ్చితంగా మేము కూడా మార్కెట్లో చెప్తాం కదా, మీరు చేసేది 2 విధాలుగా వెళ్తుంది. ఎన్వైరన్మెంట్కి హెల్ప్ అవుతుంది, ఉమెన్కి యూజ్ అవుతుంది. ఇట్లా ఉమెన్ తయారు చేస్తున్నారు అంటే మనకు కూడా మార్కెట్ బ్రాండింగ్, ఎప్పుడు కూడా బ్రాండింగ్ ఎలా చేయాలంటే అందరు కలిపి చేయాలి. వసుంధర ఒక బ్రాండ్, ఆ అమ్మాయి ఒక బ్రాండ్, కవిత గారు ఒక బ్రాండ్, ఇట్లా ఉండదు. ఎక్కడో ఒక చోట కామన్ కొలాబరేషన్. సో మేబీ తన డిఫరెంట్ హబ్, హబ్ డిఫరెంట్ ఆంటర్ప్రినర్స్ డ్రీమ్కి ఇది మొదటి బ్యాచ్ అవ్వచ్చు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వసుంధర అండ్ ఎవ్రీవన్ హియర్. నా వంతు ఈ డ్రీమ్కి నేను చేయాలనుకుంటున్నాను. అట్లీస్ట్ హర్ మార్కెట్ అనే రీసెంట్గా పెట్టాము నవంబర్ నుంచి. పెట్టినప్పటి నుంచి మాకు కూడా కోవిడ్ అడ్డంకులు వచ్చాయి. బట్ ఐఎమ్ ఫైటింగ్ ఎవ్రీ డే టు కీప్ ఇట్ గోయింగ్ అక్రాస్ ద కంట్రీ. సో దాని ద్వారా 50% ఒక మార్కెట్ ఇవ్వగలగాలి, ఇది ఇన్ హౌస్ ప్రొడక్ట్ అవ్వగలగాలని ఆశిస్తూ మీ అందరు తయారు చేస్తే నా కళ్ళతో చూసి లిటరల్గా మీరు కింద చేద్దామన్నారు కదా, మెషిన్స్ పెట్టి అలాంటి ఆంటర్ప్రినర్స్తో చేయాలి ప్రోగ్రామ్. అది నా డ్రీమ్.